ప్రైజ్ లార్డ్ అందరికీ బాగున్నారు కదా? దేవునికి స్తోత్రం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో దోచి నడిపించితివి. దయగల హస్తముతో దోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసునాథుని మేలును ఈ భూమిపైన సర్వజనులకి తెలియపరచు అనేసి ఇర్మియా భక్తుడు, ప్రవక్త అయిన ఇర్మియాకి యెహోవా ప్రత్యక్షమై ఆత్మపూర్వకంగా తెలియచేసిన మాటలు ఇర్మియా అంటున్నారు. ఇందురని 6:10 ఇర్మియా 6:10 విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? ఎవరు వినుటకు తమ మనసు సిద్ధం చేసుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై ఉన్నారు. యెహోవా వాక్యమందు సంతోషం లేకుండా, యెహోవా వాక్యాన్ని తుటికరిస్తూ, యెహోవా వాక్యాన్ని లక్ష్యపెట్టక, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది తినద్దయా, ఇది మంచిది కాదు, ఇది నీకు సరిపోదు, నీ బాడీకి సరిపోదు, సహకరించదు, ఈ పదార్థం తినద్దంటే అదే తింటారు. ఇది తాగద్దయ్యా, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అని అంటే అదే తాగుతారు. నువ్వు ఇట్లా మాట్లాడొద్దయ్యా అని అంటే అట్లే మాట్లాడతారు. నువ్వు ఇట్లా ఉరకద్దయ్యా అని అంటే అట్లే ఉరుకుతారు. ఏదేమైనప్పుడు కూడా దేవుడు నువ్వు వెళ్ళి నువ్వు తెలియచేయి అనేసి ఈ ఇర్మియాతో మాట్లాడినప్పుడు, విందురని నేను ఎవరికి చెప్పాలా ప్రభువా? కుటుంబాన్ని కట్టుకోండి అయ్యా, మీ కుటుంబాలలో ఉన్న సమస్యల్ని సరిచేసుకోండి అయ్యా. ఎందుకు ఈ విధంగా తాగుతున్నావు? ఉదయకాలం నుంచి కష్టపడి, ఎండలో కష్టపడి, సాయంకాలం వేళలో నీకు శ్రద్ధ తీస్తుంది అనుకుంటున్నావు, నీకు సంతోషం ఇస్తుంది అనుకుంటున్నావు, కానీ నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఆదివారం నువ్వు మందిరానికి వచ్చిన వాడివే కదా, ఇది నీ ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు, నీ కుటుంబానికి క్షేమకరమైంది కాదయ్యా, నువ్వు తాగద్దయ్యా అనేసానంటే వింటారా? వినలేరు కదా. విందురని నేను ఎవరికి చెప్తును? యెహోవా వాక్యమందు వారు సంతోషం లేని వారై ఉన్నారు. దేనివల్ల సంతోషం అనంటే, ఏమైనా తాగుము, తినుము, ఎంజాయ్ చేయి, ఆనందించు. వారి గృహంలో ఉన్న చింత కోసము వారికి ఆలోచన లేదు. వారి గృహంలో ఉన్న బిడ్డల కోసం వారికి ఆలోచన లేదు. వారి గృహంలో ఉన్న యజమానురాలు ఈ పూటకి ఏం చేస్తున్నదన్న ఆలోచన లేదు. వారి ఆలోచన ఒకటే, పని ఉన్నా తాగుడే, పని లేకపోయినా తాగుడే. గృహంలో ఈ తాగినప్పుడు సమాధానం లేకుంటుంటుంది. వారు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. మరి ఈ సమాజంలో, ఈ లోకంలో వారు ఎవరయ్యానంటే దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు అంటే ఎవరయ్యానంటే క్రైస్తవులు. ఈ ఉపవాస దినాలలో ఏ రోజన్నా కానీ, ఉపవాస రోజులు అనేది పక్కన పెడదాము, ఇవి 41 రోజులలో ఉంటాయి పోతాయి, దీనికోసం కాదు. నీ జీవితంలో నువ్వు క్రైస్తవుడివి కదా, నువ్వు నలుగురు వెళ్ళవలసిన చోటుకు నువ్వు వెళ్తావు. అక్కడికి అది వారి మార్గమా, వారి ఇష్టమో, వారిది వారికి విడిచిపెట్టండి. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు కదా.
ఈరోజు దేవుడు అవమాన పాలవుతున్నాడనంటే మనం వెళ్ళరాని చోటుకు వెళ్తున్నాం కదా! తాగరాంది తాగుతున్నాం కదా! తినరాంది తింటున్నాం కదా! సిగరెట్లే కావచ్చు, పానే కావచ్చు, సురితే కావచ్చు, ఇంకా మాట్లాడే బూతులే కావచ్చు, ఇంకేదేమైనప్పుడు కూడా కావచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ నోటి మాటలు ఏరెత్తుకుంటున్నాయి. దేవుడు మనకు తెలియజేస్తున్నాడు గదా! పవిత్రంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి. మీరు నన్ను పోలి నడుచుకోండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అక్రమానికి పరిగెడుతున్నాము, అన్యాయానికి పరిగెడుతున్నామా? అబద్ధికుల మాటలకు పరిగెడుతున్నామా? ఏ రీతిగా మన జీవితం కొనసాగుతుంది? తాగి ఉన్నప్పుడు ఇంట్లో యజమానురాలిని ఏమంటున్నామో తెలియని స్థితి. తాగిన కోపం మీద, తాగిన మత్తు మీద ఏం తీసుకొని కొట్టేస్తామో, ఏం గాయమవుతుందో తెలియదు ఇంట్లో పరిస్థితి. పోనీ మనం ఏమైనా ధనవంతులమా? కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబం చెల్లచెదరవుతున్న ఈ రోజులలోనంటే మొట్టమొదట అందురించి పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. యెషయా 1వ అధ్యాయము, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి ఉన్నాను, వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. గాడిద సొంత దొడ్డి తెలుసు, ఎద్దు తన యజమాన్ని తెలుసుకుంటుంది, ఎద్దు యజమాని స్వరము వింటది. మరి దేవుని కుమారుడు అంటున్నావు కదా, నేను క్రైస్తవుని అంటున్నావు కదా, పనులకు వెళ్ళిన కాడ కూడా చెప్తున్నావు కదా, మీరు క్రిస్టియన్ అంటే అవునని అంటున్నావు కదా. మరి క్రిస్టియన్కి సంబంధించింది, క్రైస్తవులకు సంబంధించింది ఒక లక్షణం కూడా లేదేంటి? ఆ పనికి వెళ్ళిన కాడ వారు ఏం తాగుతున్నారు అది తాగుతున్నావు, వారు ఎక్కడ కూర్చుంటున్నారు అక్కడ కూర్చుంటున్నావు, వారు ఏం మాట్లాడుతున్నారు అది మాట్లాడుతున్నావు. అది క్రైస్తవుల లక్షణం కాదు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ దేవుని అవమానపరుస్తున్నావు, నిన్ను నువ్వు అవమానపరుచుకుంటున్నావు. నీ కుటుంబస్తులకు ఆ గ్రామంలో సమాజంలో గౌరవం అదే లేకుండా చేస్తున్నది నువ్వు కాదా? నీ వ్యక్తిత్వం కాదా? నీ అలవాట్లు కాదా? నీ స్వభావం కాదా? నువ్వు మార్చుకోలేవా? దేవుడు నీకు ఆవిష్కారం ఇస్తున్నాడని అంటే నా బలం అనుకుంటున్నావా? మార్చుకోండి. ఈ 2025లో అయినా సరే సమాజానికి గౌరవంగా బ్రతకాలి, కుటుంబానికి గౌరవ మర్యాదలు రావాలనంటే మనం ఒక సమాజంలో ఉన్నామన్నది మర్చిపోవద్దు. మనల్ని చూసి ఇతరులు నేర్చుకోవాలి కానీ ఇతరుల దగ్గర పోయి నువ్వు నేర్చుకొని వచ్చినప్పుడు నువ్వు క్రైస్తవుడు ఎట్లయితావు, దేవుని బిడ్డవు ఎట్లయితావు? నీ వల్ల దేవుడు కూడా అవమాన పాలవుతున్నాడు. కొందరు తినరు తాగరు కదా, వారిని కొందరు అడుగుతున్నారు. ఆయన కూడా క్రైస్తవుడే కదా, ఆయన తింటున్నాడు తాగుతున్నాడు, నీవెందుకు తినవు తాగవు? అది నీలాంటి వాళ్ళు చేపట్టే కదా, మీలాంటి వాళ్ళ వ్యక్తిత్వాలను బట్టి కదా ఇతరులను కూడా నిందిస్తున్నారు, ఇతరులను కూడా నిలకడగా ఉంచలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విత్తనం విత్తుతున్నాం అదే పంట కోసము జాగ్రత్త. నేను చెప్పిందే వినాలని అంటున్నవేమో, ఎంతకాలం వినాలని మాట? ఎంతకాలం నడుస్తుంది? నువ్వు బలంగా ఉన్నన్ని రోజులు నడుస్తుంది. నువ్వు తాగు తిను, బలంగా ఉన్నన్ని రోజులు నడుస్తుంది. క్షణము ఈ శరీరము కుంగిపోయి దీనస్థితిలో వచ్చినప్పుడు, దీనస్థితిలో పడ్డప్పుడు, ఆ మంచం మీద పడ్డప్పుడు అప్పుడు ఎవరు వినాలని మాట? నీవన్నట్టే నీ మాట మేమీనము అనేసి ఎదుటవారు ఇంటివారు అన్నారనుకో, నీ పరిస్థితి ఏందంటారు? నీ మంచం కాడికి నీళ్లు రావాలి, నీ మంచం కాడికి భోజనం రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మన జీవిత ప్రయాణంలో మనం ఏం కోల్పోతున్నామో, ఏం వింటున్నామో, ఏం ఆలకించుతున్నామో. మన హృదయంలో వాక్యం ద్వారా సంతోషించవలసింది పోయి, వాక్యం ద్వారా ఆనందించవలసింది పోయి, వాక్యం ద్వారా బలపరచవలసింది పోయి, వాక్యం ద్వారా బ్రతకవలసింది పోయి, వాక్యం ద్వారా మనం ఇతరులకు కనపడేది పోయి, వాక్యం ద్వారా ఇతరులకు మనం చూపించేది పోయి, లోకంలో కలిసిపోయి లోకంలో మనము జీవించినట్టయితే ఉంటే అది ప్రయోజనకరమైనది కాదని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. నేను ఎవరికి చెప్తాను ప్రభువా? వీరు వినుటకు తమ మనసు సిద్ధపరచుకోలేకపోతున్నారు. వినుటకు వారి మనసు కూడా లేదు. వారి హృదయంలో వాక్యానికే చోటు లేదు. అంటే దేవునికే హృదయంలో చోటు లేని పరిస్థితి అయిపోయింది.
మనం ఏ దీనస్థితిలో దిగిపోతున్నాం, ఏ దీనస్థితిలో దిగజారిపోతున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం. మనం దేవుని బిడ్డలారా. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వారికి 2 చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాను. మీ కుటుంబాలను ఇబ్బంది పెట్టకండి. మీ వ్యక్తిత్వాలను మార్చుకోండి. మీకున్న అలవాట్లని క్రమక్రమంగా ఈ లోకంలో ఉన్న అలవాట్లు ఏమేమున్నాయో అన్నిటిని దూరం చేసుకోండి. అది ఏ అలవాటైనా సరే నీకు హానికరమే చేస్తది కదా! ప్రయోజనకరమైనది కాదు కదా! అందురించి కీర్తనలు మొదటి అధ్యాయంలో ఉంటది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపవాసులు కూర్చున్న చోటున కూర్చుండక కదా! అపవాసులు కూర్చున్న కాడ కూర్చుంటావు. అవే మాట్లాడతావు. వాళ్ళే తాగుతారు, వాళ్ళే తింటారు, వాళ్ళే తోటి పెట్టి నువ్వు కూడా ఉంటావు. మరి ఇవన్నీ క్షేమకరమైనవి కాదు కదా! ప్రయోజనకరమైనవి కాదు కదా బిడ్డలారా! ఒకసారి ఆలోచించుకోండి. నేను చెప్పిన మాటలలో తప్పులు వెతికే బదులు, ఈ మాటలు ఈ విధంగా ఉంటాయా అనుకునే బదులు, ఒకసారి జీవగ్రంథంలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలోది ఒకసారి ఆలోచన చేయండి. ఈ లెంట్ డేస్ కాలాలలో అనేకుల కొరకు మనము ప్రార్థించే బిడ్డలుగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యల కోసం కూడా మాట్లాడవలసి వస్తుంది, తెలియజేయవలసి వస్తుంది. తెలియజేసినప్పుడు వింటే రక్షింపబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. మన ప్రయాణము ఈ భూమి పైన, ఈ భూమి అనంటే ఈ లోకములో ఇది ఒక నీరు. లోకం అనేది నీరు. ఈ నీళ్ళలో మనం ప్రయాణం చేస్తున్నాము. ఈ నీళ్ళలో ప్రయాణం చేసేటప్పుడు మనం నీళ్ళ మీద నడవం కదా, పడవలో ఉంటాం కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ నీళ్ళలో మనం పడవలో ఉన్నప్పుడు, ఈ పడవ ప్రయాణం సాగుతున్నప్పుడు చిన్న రంధ్రం పడ్డది ఆ పడవకి. ఆ చిన్న ఊట లెక్క ఓడలకి నీళ్ళొస్తున్నాయి. మన జీవితంలో దీని ఉపమాన రీతిగా మీకు తెలియపరుస్తున్నాను. ఆ ఊట నీళ్ళనేది పడవలకొచ్చినప్పుడు ఒక డబ్బా తీసుకొని లేదా ఒక లోట తీసుకొనైనా సరే, ఆ వచ్చిన నీళ్ళన్నీ తోడి బయట పారబోస్తుంటాం గదా! ఎక్కడ పారబోస్తాం? మళ్ళీ నీళ్ళలోనే పారబోస్తుంటాం. పడవలో నీళ్లు తీసి నీళ్ళలోనే ఏస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నీళ్లు తీస్తున్నప్పుడు మన యాత్ర కొనసాగుతా ఉంటది. లేదు, ఈ నీళ్లు తీయకపోతే ఏమైద్దయ్యానంటే, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ కొంచెం నీళ్ళనేది వచ్చినప్పుడు పడవ యాత్ర ముందుకు కొనసాగుద్దా? ఆగిపోద్దా? అదే రీతిగా నీ జీవితంలో ఉన్న వ్యక్తిత్వమైన అలవాట్లు, బానిసైన అలవాట్లు, నువ్వు మానలేననుకునే అలవాట్లు గూడా నీ జీవితాన్ని గూడా అదే రీతిగా నాశనము చేస్తాయి. ఒకవేళ ఈ నీళ్లు తోడేసినట్టుగా నీలో ఉన్న వ్యక్తిత్వాన్ని కూడా తీసి కొంచెం తీసి దూరం చేసుకుంటే, దేవుని కృపను బట్టి దేవునికే మహిమ కలుగులాగున మన యాత్ర ముందుకు కొనసాగుద్ది. మరి లేదు, ఈ నీళ్లు వస్తే రాని, నాకు సంబంధం లేదు, నేను తోడిపోయాలా, నా తోడేది అనేసి ఒకవేళ మనం గర్వంగా అనుకున్నామనుకో, పడవ అక్కడితోటే స్టాప్ అయిపోద్ది. ఆలోచన చేద్దాము. ఇది సత్యమే కదా! మరి నీలో చెడు వచ్చినప్పుడు ఆ చెడుని నువ్వెందుకు తీసేయలేవు? నీళ్ళని ఏ రీతిగా తోడి పాడేస్తున్నావో అలాంటి హృదయంలోకెళ్ళి చెడుని ఎందుకు 2025లో నువ్వు తీయకూడదు? నేనెందుకు తీసుకోకూడదు? నీ జీవిత యాత్ర, నా జీవిత యాత్ర కొనసాగాలనంటే మనలో చెడును తీసివేస్తూ మనం ముందుకు కొనసాగాలి. దేవుడి ఇట్టి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.